నల్ల ఉన్నది అంటారు మీరు. సౌండ్ ఏంటి? హలో హలో హలో, ఎంతసేపాక మీరు వచ్చి? ఎంతసేపు అయింది? అర్ధ గంట అయిందా? గంట అయిందా? మీరు గంటకే గిట్ట అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతాను. మీరు మన ఓట్లేసి గెలిపించాక 150 రోజులు తిరిగినాకండి. అలా ఎన్ని రోజులు? 150 రోజులు తిరిగినా 16 అక్కడికి గిడికే దమ్మవుతుంది మీకు. మీకోసం 150 రోజులు 1600 కిలోమీటర్లు తిరిగిన. ఎండాకాలం తిరిగినా, చలికాలం తిరిగినా, వర్షాకాలం తిరిగినా. టీవీలో చూసిరు కదా, చూసిరు కదా, చూసిరా లేదా? ఒకసారి గట్టిగా చేసినామనాలి. రావణ పూజ చేసిరా? రావణ పూజ చేసిరా? గట్టిగా వేసిరా? మెల్లగా అట్లా వేసిరా? చేసిరు కదా. అయోధ్య వేసినావా? నువ్వు ముఖ్యమా? మంచిగా ముఖ్యమా? అందరు చేసినామని అంటారా? 2 గాజులు వేసుకున్నారు లేదా? 2 చేతులు మీరు జై శ్రీరామ్ అంటే అయోధ్యలో రాముడు దిగిడి రావాలి. మళ్ళా గట్లా అనాలి, జై శ్రీరామ్. ఏం లేదక్క, ఈ కేశపట్నం బాగా దమ్ముందో అనుకున్నాను నేను. అంత రాముని భక్తులు అనుకుని అంటారు. ఏం లేదు, రాముడు అంటే భక్తి లేదని మీకు ఉందా? ఉందా అక్క మీకు? ఆకలి నేను తినచ్చు కదా. మంచిగా గట్టిగా తినచ్చు అలా మంచిగా అనాలి, గట్టిగా జై శ్రీరామ్ అనాలి, జై శ్రీరామ్. ఏం లేదు, మీరు ఆగురే, వాళ్ళు గట్టిగా అంటారు రుద్దాం. మీరు అనకూరు ఇక, మా అక్కలు అంటారు గట్టిగా అంటారు కదా. మీకు వాళ్ళకి అంతటా పోటీ పెడుతున్నారు, మీరు ఎవరు పోటీ పెడతా? మీరు గట్టిగా అంటారా, వాళ్ళు గట్టిగా అంటారా? అంటారు కదా. 2 చేతులు అయితే గట్టిగా అంటే అయోధ్యలో రాముడు కేశవపట్నం రావాలి. మళ్ళా అసలు కదా, అసలు గట్టిగా చేతులు గట్టిగా లేకుండా ఇచ్చే పోతుంది. మళ్ళీ వాళ్ళు గట్టిగా అంటారు. వాళ్ళు గట్టిగా అనాలి, జై శ్రీరామ్. వాళ్ళు గట్టిగా వచ్చా, జై శ్రీరామ్. ఇప్పుడు మీరు అనుకో మెల్లగా జై శ్రీరామ్. అక్క గట్టిగా మళ్ళీ కొంచెం మీరు అంటారు ఒకసారి, జై శ్రీరామ్. మదవండి, నాకు ఆకలి అవుతున్నా ఎండ కొట్టవడం, మీరు రాముని మాత్రం గట్టిగా తెలుసుకుంటారు. అవును కదా. అయోధ్యలో రాముని గుడి ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? ఎప్పుడైనా అనుకున్నారు అక్క గుడి కట్టేది? మధ్యలో మాట్లాడుకున్నారు ప్లీజ్, మధ్యలో మాట్లాడుకున్నారు. ఇది తెచ్చాక అవి తెచ్చు. ఎప్పుడైనా అనుకున్నారు అక్క అయోధ్యలో గుడి కట్టేది మేము చూస్తాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నారా చూసినప్పుడు అనుకున్నారా? అనుకున్నారా? ఇప్పుడు మళ్ళా మీ పిల్లలు, మీ మనవలు, మీ మనవారాలు అందరూ కూడా అరే అప్పుడు నరేంద్ర మోడీ రాజ్యంలో మేము అయోధ్య గుడి కట్టే చూసినాం, గుడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసినా చెప్పుకుంటారా లేదా? ఇది మన పూర్వజన్మ సుకృతం. ఇది ఎవరు రాదు, అవకాశం రాదు. మనకు అవకాశం ఎవరు కల్పించారు? నరేంద్ర మోడీ కల్పించారు. అవునా కదా. పోయినసారి నరేంద్ర మోడీకి మీరు ఓటేసి గెలిపించారు కాబట్టి అయోధ్యలో గుడి కట్టించిండు, గుడి కట్టించిండు, పూజలు చేసిండు. అవునా కదా. పూజలు చేసిండు, మళ్ళా ఈ ప్రాంతానికి నిధులు కూడా ఇచ్చాడు. చాలా మంది ఏమిచ్చారు చాలా మంది అంటున్నారు. ఒక్కసారి నేను చదివి వినిపిస్తా, మీరు అందరు వినాలి. ఈ ప్రాంతానికి ఏమేమి పైసలు ఇచ్చిండు నరేంద్ర మోడీ అని. 100 రోజులకు ఉపాధి కూలి తెలుసా? పోయొచ్చిర్రా? పైసలు ఓడిస్తురా కాదు, ఎవరు ఇస్తారు? మోడీ కదా అంటారు. మోడీ అంటారంటే ఓటు మాత్రం అటేస్తారు అని అంటారు. మోడీ ఇస్తారు అటు ఓటు మాత్రం అటు కూర్తారు. మన అటే కుదిరి కదా ఓటు, కాంగ్రెస్ లో కుదిరి కదా. మరి బియ్యం వాళ్ళు ఇస్తారు, అది కూడా మోడీ, కానీ ఓటు అటు. ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు వేస్తారా? ఈ మోడీ ఎన్నికలు అందుకే చేస్తారు ఈసారి. మళ్ళీ వాళ్ళు వీళ్ళొచ్చి మాకు వేస్తున్నా ఇది ఇస్తాం అది ఇస్తామంటే ఇటు వేస్తారా? అటు వేస్తారా? మోడే కదా, పువ్వే కదా. అమ్మా ధైర్యం వచ్చింది నాకు. ఇలా ఆ 100 రోజుల కూలి పనికి ఎన్ని పైసలు వచ్చింది తెలుసా? ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు మానకొండూరు అసెంబ్లీకి 151 కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చింది. 40 లక్షలు, 150 కోట్లు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 151 కోటి 40 లక్షలు ఇచ్చారు. మెటీరియల్ కంపెనీ రోడ్ల కోసం వాటి కోసం 112 కోట్ల 90 లక్షల రూపాయలు ఇచ్చారు. చెట్లు పెంచడానికి 131 కోటి 58 లక్షల రూపాయలు ఇచ్చారు. 130 కోట్లు ఇచ్చారు. ఊళ్ళ రోడ్ల కోసం, మోర్ల కోసం, గ్రామ పంచాయతీ నిధుల కోసం 104 కోట్ల 39 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ 100 కోట్ల పైనే. ఒక్కరు కూడా 100 కోట్ల రూపాయలు, అన్ని 100 కోట్ల పైనే. ఇలా చెత్త సేకరణ సైకిల్ కోసం 30 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 16 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 391 కోటి 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం. అంటే కరీంనగర్ చెల్లూరు నుంచి కేశవపట్నం వరకు ఇవి చెప్తాయి. ఇది మానకొండూరు అసెంబ్లీ. మీ కేశవపట్నానికి ఎన్ని ఇచ్చిందంటే 100 రోజుల పనికి కూలి పనికి 25 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చింది మోడీ సార్. మెటీరియల్ కంపోనెంట్ కోసం 14 కోట్ల 41 లక్షల రూపాయలు ఇచ్చినాం.
చెట్లు పెంచడానికి 16,39,00,000 ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 6,61,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 2,78,00,000 ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి 191,36,00,000 ఇచ్చినాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇవి మోడీ గారు ఇచ్చేది. దాంతో పాటు నేను ఎంపీ అయినాక తీసుకొచ్చి దాంతో పాటు ఏంటంటే సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇలా చెల్లూరు నుంచి కేశవపట్నం 17 కిలోమీటర్ల డబుల్ రోడ్డు కోసం నేనే 25 కోట్ల రూపాయలు ఇచ్చిన. తాడికల్లి ఎరడపల్లి 9 కిలోమీటర్ల డబుల్ రోడ్డు కోసం 13,05,00,000 రూపాయలు ఇచ్చిన. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మానకొండూరు వేగురుపల్లి బంజరుపల్లి 8 కిలోమీటర్ల రోడ్డుకు 4,26,00,000 రూపాయలు ఇచ్చిన. లలితాపూర్ కొండపల్లికల 6 కిలోమీటర్ల రోడ్డుకు 2,40,00,000 రూపాయలు ఇచ్చిన. మానకొండ అసెంబ్లీకి సంబంధించి పోలంపల్లి క్రాస్ రోడ్ కొత్తపల్లి వరకు 7 కిలోమీటర్లకు ఇలా 2,46,00,000 రూపాయలు ఇచ్చిన. ఇవాళ నేను ఈ పైసలు ఇచ్చిన. ఇలా మీకు ఇలా మనకు ఓటేసి గెలిపించాక ఇన్ని పైసలు ఇచ్చినాక నరేంద్ర మోడీ ఇక బియ్యం ఇస్తున్నా లేదా? ఇక దీనిలో బియ్యం పైసలు లేవే. మీకు వ్యాక్సిన్ ఇచ్చిన, వ్యాక్సిన్ వేసుకున్నారా? కరోనా మంది వేసుకున్నారా? ఎన్ని వేసుకున్నారు? 3. ఎవరు ఇచ్చిర్రు అది? ఎవరు? మరి అన్ని మోడీ అంటారు, మరి మోడీ గురించి వస్తలేదా కాయ అవ్వ. మరి అందుకే అంటున్నా, అందుకే ఏం చేయాలక అంటే చెప్తున్నాక, అందుకే ఏం చేయాలి? ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళకి ఓటేయాలి. అవునా కదా? పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ. మీరు ఇక్కడ ఓటేసి వేరే ఓటేస్తే ఇచ్చిన పైసలు మీకు వస్తాయా? మరి ఇలా ఊర్లో చెప్తారు, వడ్డించోడు మనోడైతే బంతిలో చివరకుండా లడ్డొస్తుంది అంటారు. మరి ఇచ్చేది నరేంద్ర మోడీ, మీరు ఓటేసేదేమో కాంగ్రెస్ పడగొట్టేస్తారు. ఎట్టయితే పైసలు మీకు అన్ని తొప్పుకపోతారు. మీకు వచ్చిన పైసలు ఏమన్నా? ఇవన్నీ తప్పు కాదక్క. ఇవి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు, మీ కొడుకులో బిడ్డలో మనవలో అంటే బండి సంజయ్ వచ్చి లెక్క చెప్పిండు. ఇవి తప్పు అయితే నా మీద కేసు పెట్టమని, నా మీద కేసు పెట్టమని. ఎందుకక్క మీకు నా మీద నాకు ఓట్లేసి గెలిపించినాక మీకోసం కొట్లాడిన నేను. ఇలా మీకోసం కొట్లాడితే నా మీద మా కార్యకర్తలు 100 కేసులు పెట్టి నా మీద కేసీఆర్ 100 కేసులు పెట్టి 2 సార్లు జైలు పంపింది. ఇప్పుడు మీకు రైతుల రుణమాఫీ కోసం కొట్లాడినా నన్ను జైలుకు పంపే కేసు పెట్టే. మీరు ఓట్లు మాత్రం అటేస్తారు. అవునా కాదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం నేను కొట్లాడితే నా మీద కేసు పెట్టి జైలుకు పంపే. మీరు ఓట్లు మాత్రం మళ్ళీ గట్టేస్తారు ఓట్లు. అవునా కాదా? మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నాను నేను కొట్లాడితే మళ్ళీ నన్ను కేసు పెట్టిండు, మళ్ళీ జైలుకు కేసు పెట్టిండు, మళ్ళీ మీరు ఓటు అటేస్తారు. మీ ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం చెట్టుకోరి పుట్టకోరి వేసిన కేసీఆర్ ఉసురు తగులుతుందని చెప్పి లాస్ట్కు నేను కొట్లాడితే మళ్ళీ నన్ను జైలుకు పంపిరు. ఓటు మాత్రం ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు మళ్ళీ అటేసారు ఓటు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం నేను కొట్లాడితే మీరందరికీ ఓట్లు అటేస్తారు. మరి కొట్లాడేది మేమక్క. మీ కుటుంబ సభ్యులు ఒక్క కేసు ఉంటే మీరు భరిస్తారా? ఓ మా ఆయన మీద కేసా, మా ఆయన మీద కేసా అంటారా? మా మీద 100 కేసు అయితే మా భార్య పిల్లలు ఏమనాలి? ఇలా మా కుటుంబాలు, మా కార్యకర్తలు అందరి మీద ఒక్కొక్కరికి 10 కేసులు ఉన్నాయి. మా జీవితాలను నాశనం చేసుకొని మా కుటుంబాలకు దూరమై ఇలా మీకోసం కొట్లాడితే ఇలా ఓట్లు మీరు అటేస్తే ఎట్లా న్యాయం జరుగుతుందో ఒక్కసారి అడుగు. మా పిల్లలు అడగారా? మా భార్య అడగదా? పేదల కోసం కొట్లాడితేవి వాళ్ళేమో మీకు ఓటు వేయకపోయా, ఎందుకు కొట్లాడుతున్నాం అంటే ఏం సమాధానం చెప్పంటారు? అవునా కదా? ఇలా నరేంద్ర మోడీ దేశంలో ప్రధానమంత్రి. ఈ రైతుల విషయం చెప్తా. ఇలా 2014లో నరేంద్ర మోడీ రాకముందు ఎంఎస్పీ ఎంత? ఇంకా ఎంత ఎంఎస్పీ? 1,350 రూపాయలు. 1,350 రూపాయలు మద్దతు ధర. ఎప్పుడు? నరేంద్ర మోడీ రాకముందు. ఇవాళ మద్దతు ధర ఎంత? 2,060 రూపాయలు. 2,000 ఎంతనే? 2,160 రూపాయలు. 2,160 రూపాయలు కదా? ఒకసారి అర్థం చేసుకోండి. పెంచిందా లేదా? ఇలా యూరియా సంగతి చెప్తా. యూరియా రైతులున్నారా? నీకు తెలుసు కదా, రైతువే కదా. యూరియా బస్తా ఎంత అన్నా? అసలు చెప్పు ఎంత? 2,551 రూపాయి అసలు రేటు. మీకు ఎంత వస్తుంది? 267 రూపాయలు. అసలు రేటు ఎంత తెలుసా అక్క? ఎంత? 2,551 రూపాయి. మీకు వచ్చేది మాత్రం 267 రూపాయలు. అంటే మిగతా 2,284 రూపాయలు ఎవరు కడతారు? ఎవరు కడతారు? మరి మీరు అబ్బో ఎంత వస్తుందంటే 267కి వస్తుంది అంటారు. కానీ అసలు రేటు ఎంత చూడరు. బస్తా మీద 2,550 రూపాయల మధ్య చూడరు. ఎవరు కడుతున్నారు అవి? 2,200 రూపాయలు ఎవరు కడతారు? నరేంద్ర మోడీ కడుతున్నారు. యూరియా ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు?
3 బ్యాగులు వేస్తారు కదా, 3 బ్యాగులు అంటే 2,000, 6,000 రూపాయలు ఎకరానికి సబ్సిడీ వస్తుందా లేదా? ఒక్క ఎకరానికి యూరియా మీద నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాడు. అవునా కదా? డిఏపి ఎంతైనా ఒక బ్యాగ్ ఎంత? 3,700 రూపాయలు. మీకు వచ్చేది ఎంత? 13,50. మీకు వచ్చే 13,50 చూస్తారు. మరి మిగతా 2,400 రూపాయలు నరేంద్ర మోడీ కడుతున్నాడు. అవునా కదా? ఒక ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు? ఒక బ్యాగ్ 2 బ్యాగులు వేస్తారు. అవునా కదా? 4,000 రూపాయలు. అంటే అవి ఎంత? అవి 6,000 రూపాయలు, ఇవి 4,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఇక పొటాషియం అవన్నీ కూడా దాదాపు 7,000 రూపాయలు వస్తాయి. అవునా కదా? అంటే ఒక్క ఎకరానికి నరేంద్ర మోడీ గారు దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు రైతు కిసాన్ సమ్మాన్తో మీకు సబ్సిడీ ఇస్తాడు. ఇస్తాడా లేదా? మరి కేసీఆర్ ఇస్తాడా? ఒక్క ఎకరానికి 20,000 రూపాయలు మీకు ఇస్తాడు నరేంద్ర మోడీ. మీరు కేసీఆర్ 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు ఓటు గుర్తు తిరిగి గుర్తురా లేదా? మరి నరేంద్ర మోడీ గుర్తు కొట్టారు మీరు. ఇక కానీ ఓట్లు మాత్రం అలా వేస్తారు.